జీసస్ 18 సంవత్సరాలు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళాడు. సో మనం బైబిల్లో చూస్తుంటే కనుక జీసస్ పుట్టినప్పటి నుంచి 12 సంవత్సరాల వరకు ప్రస్తావన అయితే ఉంటుంది. దాని తర్వాత 30 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ప్రస్తావన అయితే ఉంటుంది. కానీ జీసస్ 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఏదైతే ఉందో 18 సంవత్సరాల కాలం, ఆ కాలంలో జీసస్ ఎక్కడికి వెళ్ళాడు? జీసస్ మిస్సింగ్ ఇయర్స్ గురించి చాలామంది చాలా విధాలుగా అయితే చెప్పడం జరిగింది. సో నికోలస్ అనే పర్సన్ ఒక బుక్ అయితే రాశాడు. సో ఆ బుక్లో ఏముందంటే జీసస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియాకి వెళ్ళాడు అనేసి, అక్కడ నలంద యూనివర్సిటీలో నలంద యూనివర్సిటీలో ఆయన అయితే చదువుకున్నాడు అనేసి, అక్కడి నుంచి బుద్ధిజాన్ని నేనైతే తీసుకున్నాడని, దాని తర్వాత అక్కడి నుంచి ఆయన ఈజిప్ట్ వెళ్ళాడని, తర్వాత యూకే వెళ్ళాడని, అలాగా ఆ బుక్లో అయితే రాయడం జరిగింది. సో అప్పుడున్న చాలామంది పెద్దలు అయితే కనుక అదంతా ఫాల్స్ అని చెప్పి కొట్టుపడేశారు. నిజానికి జీసస్ 18 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాడు? సో ఇక్కడ మనం బైబిల్లో చూసుకుంటే కనుక జీసస్ పుట్టినప్పటి నుంచి 12 సంవత్సరాల వరకు అయితే కనుక జీసస్ గురించి చెప్పడం అయితే